ఏంటి ఏంటమ్మా ఏం చేస్తున్నారు? పూజ 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 గిజ ఏమొద్దు. నరసింహస్వామి అంటే అమ్మో వద్దు వద్దు అసలే వద్దు వద్దు. పూజలు చేయడానికి కూడా అభ్యంతరం ఏంటే? వద్దంటున్నాను కదా విను. నాకు నాకు నచ్చదు నచ్చదు నచ్చదు. దేవుడి విషయంలో తలా తోక లేకుండా మాట్లాడితే నాకు నచ్చదు. రేపు ఈ ఇంట్లో పూజ చేస్తున్నావు అంతే. నువ్వు నోరు మూసుకోనుండు, అర్థమైందా? పూజ నరసింహస్వామి అమ్మో వద్దు వద్దు. పూజ నరసింహస్వామి పూజ వద్దు 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 వద్దు. అందరూ ఎక్కడికి వెళ్ళారు?
చూస్తున్నారు? మిమ్మల్ని అడిగేది. ఎవరు మీరు? ఏం కావాలి? అయ్యో, ఎందుకు అలా చూస్తున్నారు? చూడండి, మీకే చెప్తున్నాను, నన్ను వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. భయం, మాయ, మోసం, దయ్యం అన్నీ నీ చుట్టుపక్కలే ఉన్నాయి. అజాగ్రత్తగా ఉంటే మరణం తథ్యం. జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆపు, ఆపు, మాట్లాడొద్దు, మాట్లాడొద్దు, ఆపు. అంజలి, వీళ్ళంతా ఇప్పుడు వచ్చిన ఆవిడే. నాకేమైంది? నాకేమైంది? అంజలి, ఏమైంది? ఏమో బావా, నాకంతా కన్ఫ్యూషన్ గా, భయంగా ఉంది. నన్నెవరో వెంటాడుతున్నట్టు అనిపిస్తోంది. అంజలి, నీ భయమే నిన్ను వెంటాడుతుంది. నీ లైఫ్ ఏమైపోతుందో అన్న ఆందోళనే నిన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది. 2 రోజులు ఓపిక పడితే పరిస్థితులు చక్కబడతాయి. బావా, నువ్వింత పాజిటివ్ గా, కూల్ గా ఎలా ఉండగలుగుతున్నావో ఏంటో బావా. నాకైతే ఏ క్షణాన ఏం జరుగుతుందోనని, గీతక్క మళ్ళీ ఏ ప్రాబ్లం తీసుకొస్తుందోనని పిచ్చి పట్టి చచ్చిపోవాలనిపిస్తోంది. ఇదిగో ఈ మాట అన్నందుకే కుండి తీసుకొని నా తల మీద కొట్టింది. అయ్యో అంజలి, గీత నిజంగా సాడిస్ట్. పిచ్చి ఆసుపత్రిలో ఉండాల్సిన దాని మీద మమకారం పెంచుకుని ఇంట్లోనే పెట్టుకున్నారు. మా వాళ్ళైతే క్షణం కూడా భరించరు. ఈ దెబ్బ మానిపోతుంది బావా, కానీ కానీ మన ఇద్దరి జీవితాల మీద గీతక్క దెబ్బ కొడితే మాత్రం కలిసి ఉండలేం బావా. నిజంగా ఆ రోజు వస్తే నేను 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 ఉండలేను బావా. నువ్వు లేకపోతే నేనెలా బతుకుంటాను అంజలి? నిజం చెప్పేస్తే గీత ఏం చేసుకుంటుందో అన్న భయంతోనే ఇప్పుడు దాకా ఆగాను. ఇంక నాకు ఓపిక నశించింది అంజలి. గీతకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాను. రెండు రోజులు టైం ఉంది బావా. ఈలోపు గీతక్క మారిపోవడమా లేదా నేను చచ్చిపోవడమా, అంతే అంతే. ఊరుకో అంజలి, కూల్ డౌన్. ఊరుకో అంజలి. ఇప్పుడు చెప్పు రంగమ్మ, ఏంటి సంగతులు? చిన్నోళ్ళం అమ్మాయి గారు, మా దగ్గరే ఉంటాయి సంగతులు. కొంచెం కాళ్ళెత్తండి, ఊడుతాను.
అమ్మాయి గారి కాళ్ళు ఏమైపోయినాయి? ఏంటి రంగమ్మ, ఇందాక నుంచి చూస్తున్నాను, తొంగి తొంగి చూస్తున్నావేంటి? ఏం లేదమ్మాయి గారు. అయితే నీ పని చూసుకో. అలాగే అమ్మా. అమ్మో, దయ్యంలా ఉంది. ఇదంతా మనకెందుకు, అమ్మగారితో చెప్పేద్దాం. రంగమ్మ, ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి వెళ్తున్నానమ్మా. ఎందుకు? భయం వేస్తుందమ్మా. వెళ్ళి ఏం చేస్తావు? నువ్వు నువ్వు దయ్యానివి. తెలిసిపోయిందా? నువ్వు నువ్వు దయ్యానివి. ఈ విషయం అందరికి చెప్పేస్తా చెప్పేస్తా చెప్పేస్తా. ఎందుకు? నువ్వు మామూలు మనిషిగా ఉన్నప్పుడే అంచెలమ్మకి, మీ అమ్మ నాన్నకి నరకం చూపించావు. ఇప్పుడు ఇప్పుడు దయ్యానివి. చంపేస్తావు, అందరినీ చంపేస్తావు. చంపేస్తావు. అవునే, చంపడానికే వచ్చాను. నువ్వు ఈ విషయం అందరికీ చెప్పేలోపు నిన్ను నిన్ను చంపేస్తానే, చంపేస్తాను. అమ్మగారు, 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 అమ్మగారు. అక్కడ మెట్ల దగ్గర గీతమ్మ. లైన్లో ఉండండి. ఏంటి గీత? గీతమ్మ, గీతమ్మ, బాబు గారు, నేను మెట్ల దగ్గర పైకి వెళ్తుంటే గీతమ్మ. సరే, తర్వాత కన్సైన్మెంట్ చాలా అర్జెంట్, ఇంకా లేట్ చేయొద్దు. బాబు గారు, నేను చెప్పేది వినండి. గీతమ్మ గారు దయ్యం. ఏంటంగమ్మా, ఏమైంది? అమ్మగారు, అమ్మగారు, గీతమ్మ, మన గీతమ్మ
గీత చెప్పు. అది పైన మేడ మీద పైన పైన ఊడవడానికి వెళ్ళానమ్మా. వెళ్తూ అమ్మగారు వెళ్తే ఏమైంది? గీతమ్మగారు. గీత అబ్బాయి ఏమైంది నీకు? అమ్మగారు మీ పెద్దమ్మాయి గీత అసలు అసలు గీతే కాదండి. మీరు గీతమ్మ గారు తిరిగి వచ్చారనుకుంటున్నారు కదండి. అవును, కానీ ఆవిడ మనిషే కాదండి. ఏంటి మనిషి కాదా? దెయ్యమండి 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 దెయ్యమండి. అవునమ్మా. అమ్మగారు 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 నేను చెప్పేది నిజం అమ్మగారు. నోర్ముయ్. ఏంటి ఆ మాటలు? నా కూతుర్ని దెయ్యం అంటావా? సత్య ప్రమాణంగా చెప్తున్నాను. రూమ్ లో ఊడవడానికి వెళ్ళాను. అప్పుడు చూశాను. తను దెయ్యమేనమ్మా. దెయ్యం నన్ను కూడా చంపాలని చూసింది. తను దెయ్యం అయితే నువ్వెలా తప్పించుకున్నావే? నా చేతికి ఆంజనేయ స్వామి తాయెత్తుంది అమ్మగారు. అందుకే బతికి బయటపడ్డాను. పిచ్చివాగుడు ఆపు. నా కూతురు దెయ్యం ఏంటి? నీకేదో గాలి సోకింది. లేదు అమ్మగారు, తనందరినీ చంపేస్తుంది. ఎవరినీ వదలదు. తొందరగా ఏదో ఒకటి చెయ్యండమ్మా. ఆ దయ్యాన్ని ఇంట్లోంచి పంపించేయండమ్మా. సరే, ఇప్పుడేం చెయ్యాలో అది కూడా నువ్వే చెప్పు. సరే, నువ్వన్నట్టు గీత దెయ్యమే అయితే నీ చేతుకున్న తాయెత్తు కడితే తను పారిపోతుంది కదా? అవునమ్మగారు. అయితే ఆ తాయెత్తివ్వు, గీత చేతికి కడతాను. ఏ, నీకు గీతని కాపాడాలని లేదా? లేదా నా కూతురు దెయ్యమని అబద్ధం చెప్తున్నావా? లేదమ్మా, ఇదిగోండి తీసుకోండి. ఇదిగోండి అమ్మగారు. అక్కడ పెట్టు, నేను కడతాను. అలాగే. వెళ్ళండి అమ్మగారు. వెళ్ళి ఆ దెయ్యానికి తాయెత్తు కట్టండి. అమ్మగారు